జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. చూడండి, ఈ వారాంతంలో నేను బోధించే సందేశం ఎప్పుడు దేవా ఎప్పుడు. బహుశా ఎవరికి ఎప్పుడు ఆ ప్రశ్న రాదు, అవునా? ఓ దేవా, నాకు పదోన్నతి ఎప్పుడు వస్తుంది? తెలుసా, మీ టైం టేబుల్ ప్రకారంగా పనులు జరగనందునా లేదా మీకు అర్థం కానివి జీవితంలో జరుగుతున్నా ఎప్పుడూ మీరు విసిగిపోయి ఉంటే జీవితాన్ని మీకు తెలుసా ఎన్నడూ ఆనందించలేరు. మనం బైబిల్ చెప్పే దేవుని విశ్రాంతిలో జీవించాల్సి ఉంది. అది మీరు పొందగల ప్రత్యేకమైన విశ్రాంతి. జీవితపు తుఫానుల మధ్యలో కూడా ప్రతిదీ చూడండి, పర్ఫెక్ట్గా ఉండాలని లేదు, ప్రతిదీ తెలియాలని లేదు, ప్రతిదీ తెలుసుకునే అవసరం లేదు. వాటన్నిటి చోట నమ్మకాన్ని ఉంచండి. దేవుడు మంచివాడని, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసని, ఆయన మీ కొరకు తగ్గ సమయంలో శ్రేష్టమైనది చేస్తాడని మీరు అది అర్థం చేసుకోవాలి. నిజం చెప్పాలంటే అందరం కలిసి దాన్ని చెప్పాలి. దేవుడు నాకు శ్రేష్టమైనది చేస్తాడు తగ్గ సమయంలో. నాకు తెలిసి మనం తొందరలో ఉన్నామని దేవుడు లేడు. అయితే ఇంకెంతకాలం వెయిట్ చేయాలన్న దాన్ని గురించి విసిగిపోయింటే దేవుడినది త్వరపెట్టదు. దేవుడు మనకు స్వప్నాలను దర్శనాలను ఇస్తాడు, లేదా నేను నిరీక్షిస్తాను, మార్పుకై ఆయన నిరీక్షణనిస్తాడు. మనం మారాలనుకుంటాం, ప్రేమైన వారు మారాలని, ప్రపంచం మారడం చూడాలంటాం, ఆర్థికాలు మారాలని, ఎప్పుడు మనం ఏదో ఒకటి మారాలి అనుకుంటాం. దేవుడు విషయాలను మార్చే పనిలో ఉన్నాడు. అయితే ఎప్పుడు అన్నది ఆయన ఎన్నడూ చెప్పడు. అది విసుగుని తెస్తుంది. నిజమే, మీ మనసులో ఏదైనా పెద్ద విషయం ఉంటే అది వెంటనే జరిగిపోవాలన్నట్లు అనిపిస్తుంది. కనీసం నాకు అలానే అనిపిస్తుంది. చెప్పాలంటే అది చాలా అరుదుగా జరుగుతుంది. నిజం చెప్పాలంటే అది ఏదైనా సరే దేవుడు మన జీవితాల్లో చేయాలి అనుకున్నది సహజంగా మనం అది జరగాలి అనుకుంటే ఒకలాంటి సిద్ధపడే సమయం నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఆ మెట్లను దాటేయాలి అని అనుకోకూడదు. దేవుడు విషయాలను చేస్తాడని నమ్మితే మన సమయంలో కాకుండా ఆయన సమయంలో, తగ్గ సమయంలో అప్పుడు నిరీక్షించే సమయం దుఃఖకరంగా ఉండనవసరం లేదు. ఇంకో మాట చెప్తాను, మీరు సిద్ధంగా ఉన్నారన్నట్లు మీకు అనిపించినా ఏ విధంగానూ సిద్ధంగా ఉన్నట్లు కాదు. నేను చెప్పాలనుకునే మరొక విషయం, ఇతరుల కొరకు ప్రార్థించేప్పుడు దేవుడు వారి చిత్తాన్ని మీరడు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి. ఎందుకంటే అందరికీ ఉచిత చిత్తం ఉంటుంది. కనుక మీరు మరెవరి కోసమైనా ప్రార్థించినప్పుడు ఆయన వారితో డీల్ చేయడానికి మీరు ఆయనకు సమయాన్ని ఇవ్వాలి. మీరు నిరీక్షించే క్రమంలో వారికి మంచి మాదిరిగా ఉండడమే మీరు చేయగల శ్రేష్టమైన పని. అవును, నిజమే, అలా ప్రార్థించినప్పుడు 100% గ్యారంటీ ఏమీ ఉండదు వాళ్ళు దేవుళ్ళకి వెళతారని. అయితే ఒకటి మాత్రం నిశ్చయం, వారి కోసం ఎవరు ప్రార్థించుకుంటూ దేవుడు వారి జీవితాల్లో కార్యం చేయడానికి ద్వారం కూడా ఉండదు. దాన్ని మీ మనసులో ఉంచుకోండి. మీరు ప్రార్థించినప్పుడు దేవునికి కార్యం చేయడానికి అది ఒక మార్గాన్ని ఇస్తుందని. నా భర్త చెప్పారు, ఎవరికోసమైనా ప్రార్థించడం మొదలు పెడితే వాళ్ళు మంచిగా ప్రవర్తించడానికి ముందు హీనంగా ప్రవర్తిస్తారని. ఎందుకో తెలుసా, దేవుడు మొదలు పెట్టినప్పుడు ఎంతమంది దేవుడు మీతో డీల్ చేస్తుంటే ఎప్పుడు మంచిగా ప్రవర్తించరని చూడండి. అది కనుక అలా ప్రార్థించినప్పుడు వాళ్ళు హీనంగా ప్రవర్తిస్తే ఇలా అనాలి, వావ్, దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవుడు సమయపు జ్ఞానమును తన సొంత జ్ఞానము కొరకు దాచిపెడతాడు. దేవుడు మనకు సమాచారాన్ని ఎందుకు ఇవ్వడంటారు? ఆయన మనకెందుకు చెప్పడు? ఎందుకు, ఎప్పుడు అని.
చూడండి, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నంబర్ 1, ఎంతకాలం నిరీక్షించాలని మనకు తెలిస్తే. అందుకే దేవుడు ఈ చిన్న మాటను యూజ్ చేస్తాడు, త్వరలో. టౌన్కి ఎవరైనా ప్రవక్త వరంతో వచ్చి మీకు వాక్యాన్ని ఇస్తే మీకు నచ్చదంటారా? త్వరలో త్వరలో మీరు పరిచర్యలోనికి పంపబడతారని ప్రభు చెబుతున్నాడంటే మీరు ఉత్సాహపడతారు. వాళ్ళు రాకముందు కంటే ఎక్కువేం తెలియదు. దాన్ని తెలుసుకోవడానికి నాకు సమయం పట్టింది. గతంలో 70లో ఎన్నో ఆత్మవరాలు ఉండేవి. ఆ కాలంలో చర్చిలో అవి ఎంతో ఎక్కువగా వ్యవహరించినట్లు అనిపించాయి. ఇప్పటికంటే చూడండి, వేర్వేరు ప్రజలు వేర్వేరు వరాలతో మా చర్చికి వచ్చేవారు. అది స్థిరంగా అనిపించేది. నన్ను బయటికి పిలిచి నాకు వాక్యాన్ని ఇస్తారని దాదాపు ఎప్పుడు ఒకేలా ఉండేది. మేలు చేయటం ఎందు విసుకక ఉందుమో అలేక మేలు చేసినాడలా తగ్గ సమయమందు పంట కోతము. చెప్పాలంటే అనుకున్న ఇంకొకసారిగానే ఆ వాక్యాన్ని పొందితే అరిచేస్తాను అని. ఎందుకంటే దాదాపు 7-8 సార్ల తర్వాత తెలుసుకున్నాను అది నాకేమీ చెప్పడం లేదు అని. నాకేమీ చెప్పలేదు. అప్పుడు చివరికి దేవుడు చెప్పాడు ఏమనంటే, నువ్వు చేయవలసిందంతా అలా చేస్తూ ఉండేడే సమయం వచ్చేంతవరకు. తెలుసా, అందరూ వెయిట్ చేస్తారు. అది మీరు నిరీక్షిస్తారా లేదా అన్నది విషయం కాదు. నేను చూడండి, దాని గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈరోజు చెప్పగలను. మీరు వెయిట్ చేస్తారని. ఎవరికి ఊరికినే స్వప్నం రాదు, లేదా దర్శనం, లేదా ఒక ప్లాన్, లేదా కోరిక, లేదా ఒక ఆశ రాగానే వెంటనే పొందరు. అందరూ వెయిట్ చేస్తారు. ఐగుప్తులో బానిసలుగా బంధకంలో ఉన్న తన ప్రజలను విడుదల చేయాలని మోషేకు ఒక కోరిక ఉండేది. చూడండి, అతడు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. మీరెప్పుడైనా గమనించారా, నిరీక్షించేప్పుడు కొన్నిసార్లు అక్కడ ఉన్నట్లు ఫీల్ అవుతారని? అతడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్లు? తర్ఫీదు కొరకు. దేవుడు మనకు పర్వత శిఖరం మీద తర్ఫీదునిస్తే బాగుంటుంది. అయితే ఆయన ఎప్పుడు దాన్ని అగ్నిగుండంలోనో, అరణ్యంలోనో, లేక ఎడారిలోనో, మనం ఆశయించుకునే జాబ్ వద్దనో, లేక అటువంటి వాటి వద్దనే ఇస్తాడు. యోసేపు 13 ఏళ్లు జైల్లో నిరీక్షించాడు. అతడు అసలు చేయని నేరానికై అతడు గిల్టీగా కూడా లేడు. అయితే అతని గురించిన ఆసక్తికరమైన విషయం ఏమనిపిస్తుందంటే, నాకు తెలీదు అసలు అతనికి ఒక్కరోజైనా సణుగుతూ ఉన్నది ఉందా అని. అయితే బైబిల్లో చెప్పలేదు. అతనికి జరిగిన ఈ అన్యాయమైన విషయాలన్నిటిని గురించి యోసేపుకు గొప్ప వైఖరి ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి ఫలితం అతడు వెళ్ళిన ప్రతి చోట దేవుడు అతనికి సహాయం చేశాడు. అతడు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అతని భార్య అతని పట్ల కొంచెం ఎక్కువ సహాయం చేసినట్లుండి అతన్ని కోరుకుంది. అయితే చివరికి ఆ సహాయం అతన్ని జైల్లో పెట్టేలా చేసింది. అయితే జైల్లోనూ సహాయాన్ని పొందాడు. అతడు ఎక్కడ ఉన్నా సరే సహాయం పొందాడు. చూడండి, అది మీకు జరుగుతుంది, నాకు జరుగుతుంది. ఒకవేళ మంచి వైఖరితో నిరీక్షించడం తెలుసుకుంటే. తెలుసా, నిరీక్షించేప్పుడు మీరు చేయగల శ్రేష్టమైనది ఏమిటో? ఎవరికైనా సహాయం చేయండి. మీరుగా తెలుసుకోవాలంటే నేను దేవునికై నిరీక్షిస్తున్నప్పుడు ఏం చేయాలి అని. ఎవరికైనా సహాయం చేయండి. మీరు చేయగల శ్రేష్టమైంది అదే. ఇంకా విషయం, యోసేపు అలా చేశాడు. పానదాయకునికి, భక్షకారునికి సహాయం చేసి జైలు నుంచి విడిపించాడు. అన్నాడు, నన్ను మర్చిపోకండి అని. వాళ్ళు బయటకు వెళ్ళగానే మర్చిపోయారు. దాన్ని గురించి అతను ఎన్నడూ కోపం తెచ్చుకోలేదు, చెడుగా ప్రవర్తించలేదు. అతని సహోదరులు అతన్ని బానిసగా అమ్మినప్పుడు కూడా వారి పట్ల చెడుగా లేడు. వాళ్ళకు అవసరమైనప్పుడు సహాయం చేశాడు. అందుకని సహనంతో ఎలా నిరీక్షించాలో తెలుసుకుంటే చూడండి, సహనం అంటే నిరీక్షించడం కాదు, నిరీక్షించేప్పుడు ఎలా ప్రవర్తిస్తామన్నదే. కనుక మనం ఒక చిన్న శీలా క్షణాన్ని తీసుకుందాం, ఆగి దాని గురించి ఆలోచిద్దాం. నిరీక్షించే అప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు? అది మనం ముందుకు సాగుదామా జాయిస్? తర్వాత పాయింట్ ఏమిటో చూద్దాం. ఈ తర్ఫీదులోని భాగం మనం ఆ స్థితికి చేరుకోవడానికే.
అక్కడ మనం నిరీక్షించి దేవుని విశ్రాంతిలో ఉండేలా. 40 ఏళ్ళు మోషే నిరీక్షించాడు. యోసేపు 13 ఏళ్ళు, అబ్రహాము 20 ఏళ్ళు దేవుని వాగ్దానం నెరవేరడం చూడ్డానికి. ఆ క్రమంలో విషయాల్ని తన చేతుల్లోకి తీసుకుని ఎన్నో సమస్యల్లో పడ్డాడు. మనం అలా చేసినప్పుడు దేవుడు మాత్రమే చేయగలిది మనం చేయాలనుకుంటే దేవుని జవాబుని ఎక్కువ కాలం దాటవేస్తాము. ఆమేన్. దావీదు 20 ఏళ్ళు నిరీక్షించాడు. అతడు రాజు అవుతాడని అభిషేకించబడ్డాడు. అయితే ఆ తర్వాత 20 ఏళ్ళు పట్టింది కిరీటాన్ని ధరించడానికి. 43 ఏళ్ల క్రితం నాకు సువార్తను బోధించడానికి పిలుపు వచ్చింది. ఫిబ్రవరి 76లో. 43 ఏళ్ళు నేను ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. అయితే చాలా చిన్నగా మొదలైంది, చాలా నెమ్మదిగా మారింది. దాదాపు ఏమీ జరగనట్లే అనిపించింది. మీరు విషయాలకు అవతల వైపుకి వెళ్ళినా సరే, దేనికోసం నిరీక్షించారో దాన్ని పొందినా, మీరు వెనక్కి తిరిగి చూస్తే అభివృద్ధి చెందారని తెలుస్తుంది. మనం నిజంగా ఎలా చేయాలనేది తెలుసుకోవాల్సింది. మన చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవడమే. కమాన్, మార్గమంతటిలోనూ నేను మీకు చిన్న సలహానివ్వగలను. ఇది తప్ప మీకు ఇంకేమీ అర్థం కాకున్నా వచ్చినందుకు ఫలితం ఉంటుంది. ఎంత దూరం ఇంకా వెళ్ళాలని చూడ్డం మాని ఎంత దూరం వచ్చారన్న దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఆమేన్. నా టీవీ ఆడియన్స్కి ఓ మాట. మీరు తెలుసుకోండి, నాకు తెలుసు మీరు చూస్తున్నారని. చూడండి, ఇది మీకోసం కూడా. ఇంకా ఎంత దూరం వెళ్ళాలన్న దాని గురించి, ఇప్పటికీ మీలో ఏం లోపం ఉన్న దాని గురించి, మీ జీవితంలో తప్పైనదంతా మీ పిల్లలతో తప్పైంది, మీ జాబ్తో తప్పైంది, అంతటినీ గురించి ఆలోచించడం మాని మంచివి అనుకూలమైన వాటిని సెలబ్రేట్ చేసుకోవడం నేర్చుకోండి. మంచి వాటి నుంచి మీరెంతగా తీసుకుంటే చెడువి అంత చిన్నగా అవుతాయి. మనకు చెడు వాటి మీద ఫోకస్ ఉంచాలని అనిపించదా? మనం అలా చేయకూడదు. కనుక మీ చిన్న విషయాలను సెలబ్రేట్ చేసుకోండి. దేవుడు నా జీవితంలో ఆయన ఏం చేయబోతున్నాడో, అప్పుడు నేను దేవుని కోసం నిరీక్షించేప్పుడు అలా ఎలా చేయాలో నాకు తెలియలేదు. అయితే దేవుడు నాతో మాట్లాడిన రోజున నాకు అప్పుడు మాటలు సరిగ్గా వినపడలేదు. అయితే అది నా మనసులో ఎంతో బలంగా అనిపించింది. నువ్వు ప్రపంచమంతా వెళ్ళి సువార్తను బోధిస్తావని. చూడండి, నేను ఏమీ కాని చోటు నుంచి వచ్చిన ఏమీ కాను. ఎన్నడూ సెమినార్కి వెళ్ళలేదు, బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు. 12th గ్రేడ్ చదువు తప్ప ఏమిటి తెలుసా? ఇంగ్లీష్లో దాదాపు ఫెయిల్ అయ్యాను. ఇంకా ఖచ్చితంగా ప్రపంచమంతటా మాట్లాడతాను. అయితే తెలుసా ఏమిటో, ఆసక్తికరమైన విషయం ఇదే. దేవుడు మీ మనసులో ఏదైనా చెప్పితే అదెంత పిచ్చిగా అనిపించినా దాన్ని నమ్మండి. సరేనా? కనీసం నమ్మాలని ఆలోచించండి. కొన్నిసార్లు మీ బుర్రలోని రెండో వైపుకి ఎక్కువసేపు పట్టదు దాని గురించి మాట్లాడడానికి. అయితే లోపల లోతుల్లో దాన్ని వదిలించుకోలేరు. చాలామంది తెలుసుకోవాలనుకుంటారు, దేవుడు నాకు పిలుపుని ఇస్తున్నాడని ఎలా తెలుస్తుంది? చూడండి, టూకీగా 3 చిన్న విధానాలను వ్రాసుకున్నా. నంబర్ 1, దేవుడు ఏదైనా చేయడానికి పిలుపునిస్తుంటే దాన్ని చేయాలనే కోరిక మీలో కలుగుతుంది. కారణమే లేని కోరిక. అందరికీ అర్థవంతంగా ఉండకపోవచ్చును, కానీ దాన్ని మీరు వదిలించుకోలేరు. దేవుడు నా మనసులో మాట్లాడిన రోజు నుంచి ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా నేను కోరుకున్నది ఆయన వాక్యాన్ని బోధించాలని. దేవుడు మీతో మీరు ఏం చేయాలనుకున్న దాని గురించి మాట్లాడితే అది మీ మనసులో ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తారు, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, దాని గురించి ప్రార్థిస్తారు. మరొక విషయం, ఇది నిజంగా పెద్ద విషయం. దేవుడు మీ మనసులో ఏదైనా ఉంచినప్పుడు, అంటే మీరు చేయాలన్నది, దాన్ని పొందడానికి దేన్నైనా త్యాగం చేస్తారు. మీకు ఆ పదం ఎక్కువగా నచ్చలేదనుకుంటా.
త్యాగం. యేసు త్యాగం చేశాడు కాదా? అపోస్తలులు చేశారు. యేసు అన్నాడు, నన్ను వెంబడించండి. వాళ్ళు చేస్తున్న పనులను అన్నిటినీ వదిలి వెళ్ళారు తెలుసా? ఓకే, అనుసరించారు. బాగా డబ్బులిచ్చే ఫుల్ టైం జాబ్ నేను వదిలేశాను. ఇంటి వద్ద దేవుడు నేను పొందుతానని చెప్పినట్లు అనిపించిన ఈ పరిచర్య కొరకు అధ్యయనం చేస్తూ ఉన్నా. ఆ సమయంలో మా ఇంటి హాల్లో 10 మందికి బోధిస్తూ మీరు త్యాగం చేస్తారు, పనులు చేస్తారు. అవి ఇతరులకు అసలేమాత్రం అర్థవంతంగా అనిపించవు. ఇక సగం సమయం మీకు పిచ్చని మీరే అనుకుంటారు. ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు అది దేవుడే అని ఎలా తెలుసు అని. చూడండి, నేను అనుకుంటాను దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీకు తెలుస్తుంది అంతే. ఎందుకంటే చూడండి, విషయం ఏమిటంటే దేవుడు ఏదైనా చేయడానికి పిలుపునిస్తే దాన్ని చేయడానికి విశ్వాసాన్ని ఇస్తాడు. ఒకసారి ఒక ఆయన నాతో అన్నారు ఏమనంటే, మీరు విశ్వాసపు అసాధారణమైన వరం క్రింద పనిచేస్తున్నారన్నది గుర్తించలేదా ఈ పరిచర్యకు సంబంధించినంత వరకు? నాకు అనిపించలేదు, నిజంగా అప్పటి వరకు తెలియదు. అయితే ఎంతో కఠినమైనవి చేయడానికి మాకు విశ్వాసం ఉండేది. అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చేయలేనివి. అయితే మీరు చేయగలరు అని నమ్ముతారు, ఎందుకంటే దేవుడు విశ్వాసాన్ని ఇస్తాడు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాసపు పరిమాణ ప్రకారము దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది చేయగలరు. ఆమేన్. తర్వాత కొన్నిసార్లు బహుశా చివరి పరీక్ష దేవుడు మిమ్మల్ని ఏదో చేయడానికి పిలుపుని ఇస్తున్నాడని నమ్మితే ఖచ్చితంగా తెలియకుండా అడిగివేసి తెలుసుకోండి. ఎంతో కాలం పట్ట తెలుసుకుంటారు. నేను దేవుని సేవించాలనుకున్నాను, అయితే ఖచ్చితంగా తెలీదు ముందుగా ఏం చేయాలి అన్నది. నేను ఏది పడితే అది ప్రతిదీ చేశాను దేవుని సేవించడానికి. అంటే బోధించాలి అని తెలుసు, కానీ అప్పటికింకా ద్వారం తెరవబడలేదు. 1 వారం 10 రోజులు నర్సరీలో పనిచేశాను, బహుశా 2 వారాలు. ఇంకా అంతే. అక్కడ పిల్లలకు నాకు తెలిసిపోయింది అది నా పిలుపు కాదని. కనుక మీరు కొన్నిటిని ట్రై చేసి ఏది ఫిట్ అవుతుందో చూడండి. ఆమేన్. ఒక్కసారి కొంచెంగా, ఇంకోసారి ఇంకొంచెంగా. అరణ్యం నుంచి ఇశ్రాయేలీలు తమ ప్రయాణాన్ని చేస్తుండగా ఐగుప్తు బంధకం నుంచి బయటకు వచ్చారు. అయితే ఇంకా వాగ్దత్త భూమికి చేరుకోలేదు. ఎక్కువగా వాళ్ళు మనలాంటి వారే వాగ్దత్త భూమిని గురించి వింటున్నారు. అయితే అసలైతే వాళ్ళు దానిలో నివసించడం లేదు, లేదా దానంతట్లో నివసించడం లేదు. బైబిల్ చెప్పేది నాకిష్టం. వాళ్ళు ఎలా పగలు మేఘంతోనూ రాత్రి అగ్నితోనూ నడిపించబడ్డారన్నది. బైబిల్ చెప్తుంది ఏమనంటే, మేఘము ఆగినప్పుడల్లా వాళ్ళు ఆగేవారని. అక్కడ ఆగి తర్వాత ప్రయాణించేవారు. తర్వాత మళ్ళీ ఆగి మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించారు. అది సరిగ్గా మన జీవితాల్లానే తెలుసా. మనం కొంచెం ప్రయాణం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, ఏమీ జరగదు, కష్టంగా ప్రయాణిస్తాం. తర్వాత ఒకలా కఠినంగా అవుతుంది. ఆ తర్వాత మనం కొంతకాలం ఆగాల్సి ఉంటుంది, విశ్రాంతి తీసుకుని విజయపు చోట కొంతకాలం ఉండాలి. ఆ తర్వాత ఒక్కసారి సడన్గా ఎలాంటి హెచ్చరిక లేకుండా దేవుడు అంటాడు, ఇంకొంచెం ప్రయాణించే సమయం ఇది. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో దానికి వేరైన మార్గంలో వెళ్తారు. దేవుడి విషయాలను ఒక్కసారి కొంచెం కొంచెంగా చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 7:22 చెప్తుంది, యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ జనులను తొలగించును అని. అలా ఎందుకు పొందుతామో తెలుసా? గర్వానికి దూరంగా ఉంచడానికి. సినిమా స్టార్లు ఎవరైతే రాత్రికి రాత్రే విజయాన్ని పొందుతారో వాళ్ళు ఎక్కువ కాలము నిలవరు. ఎందుకంటే చూడండి, ఆత్మికంగా వాళ్ళు అటువంటి గమనాన్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధపరచబడలేదు కనుక. ఆమేన్. ప్రార్థించడం మంచిది. దేవా నాకు అది ఇవ్వు ఇప్పుడే అనేదానికంటే ఇలా ప్రార్థించండి, దేవా నేను సిద్ధంగా ఉన్నానని నీకు తెలిసేంత వరకు నాకు దాన్ని ఇవ్వకు. ఆమేన్. దేవుడు పనులు ఫాస్ట్గా చేస్తాడు, దానిలో ఎలాంటి సందేహం లేదు. దేవుడు చేయాలి అనుకుంటుంది ఏదైనా సరే క్షణంలో చేసేయగలడు.
అయితే బైబిల్ చెప్తుంది నిర్గమ 13:17 మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఇప్పుడది వచనంలోని ఎంతో ముఖ్యమైన భాగం. ఒకవేళ సమయం గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే వాళ్ళని దేవుడు నడిపించాలనుకుంటే దగ్గర మార్గము ఉంది, దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఉంది, నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన దగ్గర మార్గం ఉంది. ఆయన అలా ఎందుకు చేయలేదంటే వాళ్ళు యుద్ధం కొరకు సిద్ధంగా లేనందున. ఇప్పుడు మనకు అది ఏం అర్థాన్ని ఇస్తుంది? మీరు పైకి వచ్చిన ప్రతిసారి అపవాది మరింత కఠినంగా వ్యతిరేకంగా వస్తాడు. ఏదైనా మరింతగా పొందినప్పుడు మీరు తక్కువగా ఉండాలి. బాప్తిస్మమిచ్చి యోహాను ఏం చెప్పాడు? శిష్యులు ఎప్పుడు వచ్చినా ఇలా ఫిర్యాదులు చేస్తుంటే, బోధకుడా తెలుసా అందరూ యేసు వద్దకే వచ్చుచున్నారు, ఆయనే బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, ఆయన మనకంటే ఎక్కువ ప్రసిద్ధి చెందుతున్నాడు. అందుకు యోహాను, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మీ జీవితంలో దేవుడు పెరగాలంటే మీలో తగ్గింపు అనేది ఉండాలి. అది ఎక్కువగా మీ గురించి, మీరు ఏమనుకుంటున్నారో, మిమ్మల్ని ఎలా చూసుకుంటారో దాంతో వస్తుంది. మన గురించి మనం చెడు వైఖరిని ఉంచుకోవాలని దేవుడు అనుకోడు. అయితే వేరే ఎవరికంటేనో ఎక్కువగానో అనుకోకూడదు అనుకుంటాడు. కమాన్, ఎప్పుడైనా గమనించారా? కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు అలా లేని వారిని అవమానించడం, అంటే వాళ్ళంతా ముఖ్యం కాని వారని వాళ్ళ అంచనాలు. అయితే విషయం ఏమిటంటే దేవునికి అందరూ సమానంగా ముఖ్యమైన వారే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం చేయగల అత్యంత హీనమైనది ఏమిటంటే ఇతరులను అవమానపరచడం. అంటే దేవుడు ఇది వ్యక్తిగతంగా తీసుకుంటాడు. తెలుసా, నేను రెడీగా లేను, ఉన్నానని అనుకున్నా, అయితే లేను స్థిరంగా నిల్చోవడానికి. దేవుడు నా మనసులో వాక్యాన్ని బోధించమని ఎప్పుడు ఉంచాడో తెలీదు. మా చర్చిలోంచి నన్ను వెళ్ళిపోమన్నారు. మనం అనుకుంటాం దేవుడు మన జీవితంలో ఏదైనా మంచిని చేయాలనుకుంటే అందరూ సంతోషిస్తారని. అయితే తెలుసుకున్నారా, దేవుడు సహాయాన్ని ఇచ్చినప్పుడు అభివృద్ధి చెందితే అందరూ సంతోషంగా ఉండరని. కొన్నిసార్లు అయితే ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు మీకు ఎంతో సన్నిహితంగా ఉండేవారే, మిమ్మల్ని నిజంగా నమ్మాలని అనుకునేవారే, మీకోసం ఉండాలని, మీకై సంతోషించాలని. అయితే యేసు కుటుంబం అలాంటిదే. వాళ్ళు ఆయన్ని నమ్మలేదు, ఆయన అలా ప్రవర్తించడం మానేయాలి అన్నారు. తెలుసా, నీవి కార్యాలను చేయుచున్న ఎడల నిన్ను నీవే కనపరుచుకోమన్రి, ఏదైనా చెయ్యి. తెలుసా, యేసు ఏం చెప్పాడో? నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ, కానీ నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన సమయాన్ని అర్థం చేసుకున్నాడు, మనము అర్థం చేసుకోవాలి. మనం దేవుని కంటే ముందు ఎగరకూడదు, ఎవరికో మనమే రైటు అని నిరూపించడానికి ట్రై చేస్తూ. సమయం ఎప్పుడు వస్తుంది? నేను పొందబోయే విమర్శన గురించి నాకు తెలీదు. మీరు టెలివిజన్లో వస్తే అప్పుడు కొన్ని మిలియన్ల మంది మీలో ఏదో లోపం ఉందని తెలుసుకుంటారని నాకు తెలీదు. ఓ అవునా, ఆసక్తికరమైన విషయాలు వస్తుంటాయి. నా చెవిదుద్దులు పొడుగా ఉన్నాయని, మెరుస్తున్నాయని, అవి అది ఇవి ఇది. అయితే నాకు జరగబోయే విషయాలు నేను గుర్తించలేదు. చూడండి, నేను నా చర్చి వాళ్లకు స్త్రీ బోధకుల్లో నమ్మకం లేదు, నాకు తెలీదు, నేను చర్చిని వదిలేయాల్సి వస్తుందని, చాలామంది ఫ్రెండ్స్ దూరం అవుతారని. ఇంకా తెలుసా, ఇంకా నేను సిద్ధంగా లేను. అప్పటికి ప్రభులో మరింతగా బలపడాలి. ప్రభులో ఎలా మరింతగా బలపడగలరు? విషయాల నుంచి వెళ్ళి. కమాన్, ఎప్పుడు ఎదుగుతారు? విషయాల నుంచి వెళ్ళేప్పుడు. మీరు కోరుకున్నది పొందేప్పుడు కాదు, మీరు కోరుకున్నది పొందనప్పుడు, వదిలివేయనప్పుడు. ఎప్పుడు ఎదుగుతారో తెలుసా? మీరు కోరుకున్నది పొందనప్పుడు, కానీ మంచినే చేస్తూ ఉండడం ఏదేమైనా. ఎందుకంటే ఇక్కడ చిన్న రహస్యం ఉంది. ఫలితాన్ని పొందడానికే మనం ఏది మంచో దాన్ని చేయలేం.
అది తెలుసుకోవడానికి టైం పట్టింది. మీరు మంచిని అది మంచి కనుక చేయండి. అది దేవుని చిత్తం కనుక మీరు నిర్ణయించుకోండి యేసు తిరిగి వచ్చేంత వరకు చేస్తారు అని. అన్నీ ఎప్పుడు జరుగుతాయన్నది కానీ మనకు తెలిస్తే అది ఎటువంటి సమస్యలను సృష్టిస్తుంది? ముందుగా జీవితం ఎంతో విసుగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకు చిన్న రహస్యం కావాలి. నాకు మిస్టరీలను చూడడం ఇష్టం. మనం దేవుణ్ణి నమ్మే అవసరం లేదు మన జీవితంలో విషయాలు జరిపించమనడానికి. ఒకవేళ ప్రతిదీ ఎప్పుడు జరుగుతుందో తెలిస్తే అది బాగోదు కూడా. ఎందుకంటే మనం చేయవలసిన ముఖ్యమైన వాటిల్లో ఒకటి దేవుణ్ణి నమ్మడం. ఆయనతో మన సంబంధంలో అది ఒక పెద్ద భాగం. తెలియకపోవడం అనేది ఆత్మికంగా సోమరులు కాకుండా చేస్తుంది. హలో, తెలియకపోవడం అనేది ఆత్మికంగా సోమరులు కాకుండా చేస్తుంది. దేవుణ్ణి వెంటాడేలా చేస్తుంది. దేవుణ్ణి వెతికేలా, ప్రార్థించేలా, తెలుసుకుని ఎదగాలనేలా చేస్తుంది. అయితే ఒకవేళ అన్నీ తెలిస్తే, ప్రతిదీ ఎప్పుడు జరుగుతుందో తెలిస్తే అందులో ఏది కావాలనుకోరు. ఏమిటో చెప్పండి, దేవునికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో. ఎప్పుడన్నది మనకు తెలిస్తే సమయం ముగిసేంత వరకు మనం పాపంలోనే జీవించేలా శోధించబడవచ్చును. కాదు అంటున్నారా? అవును. కావాలనే దేవుడు మనకు తెలియకుండా ఉంచుతాడు. మన సమయాలు ఆయన హస్తాల్లో ఉన్నాయని నమ్మాలి. తగ్గ సమయం వచ్చినప్పుడు నరకంలోని ఏ అపవాది, భూమి మీద ఏ వ్యక్తి మీ జీవితంలో దేవుని కదలికను ఆపలేడు. చెప్పింది విన్నారా? చూడండి, ఒకవేళ అపవాది మార్గం నుంచి తప్పుకుంటే లేదు. అపవాది అతిశయింపచేస్తాడు, కానీ దేవుణ్ణి ఆపలేడు. మీ దృష్టిని దేవుని మీద ఉంచండి. సరైన సమయం, తగ్గ సమయం వచ్చినప్పుడు దేవుడు మీ జీవితంలో ఏమి చేయాలనుకుంటాడు అది చేస్తాడు. ఎవరు ఆయన్ని ఆపలేరు. ఆమేన్. యోహాను 13:7 అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువు అని అతనితో చెప్పెను. మీలో ఎంతమంది కొన్ని విషయాల నుంచి వెళ్ళారు, మీకు అసలు అర్థమే కాని వాటి నుంచి కొన్నేళ్ళు పూర్తిగా అయోమయంగా ఉన్నారు, దుఃఖంలో దాదాపు ఎన్నోసార్లు మీ విశ్వాసాన్ని పోగొట్టుకుని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి తెలుసుకున్నారు అది ఎందుకు జరిగింది అని. అది వినోదంగా ఉండదు. మీకు ఉదాహరణ ఇస్తాను. నేను నా చిన్న హోమ్ బైబిల్ స్టడీని చేస్తున్నప్పుడు ఫుల్ టైం జాబ్ ఉన్నందున నాకు సరిగ్గా చదవడానికి సమయం లేదు, నిద్రపోవడానికి కూడా. మీకు చూడండి, తెలుసా, పిల్లల్ని పెంచుతున్నా, పిల్లలున్నారు, ఫుల్ టైం జాబ్ ఉంది. అందుకని దేవుడు నా జాబ్ని వదిలేయమని అన్నట్లు అనిపించింది. అయితే సమస్య ఏమిటంటే, జాబ్ని వదిలేస్తే ప్రతి నెల మా దగ్గర బిల్లులు కట్టడానికి సరిపోయే డబ్బు ఉండదు. $40 తగ్గుతాయి. అంటే అది ఏదో మా బట్టలకో, కారు రిపేర్లకో, లేక ఇంటి రిపేర్లకో, లేదా అలాంటి వాటికి కాదు. అది కేవలం బిల్లులు కట్టడానికి. అయితే నాకు అనిపిస్తూనే ఉండేది దేవుడు నన్ను చేయమన్నది అదే అని. సరే, నేను కొంచెంగా విధేయత చూపాను, అదెప్పుడూ పని చేయదు. మీరు అనవచ్చు, మీరేం చేశారు? పార్ట్ టైం జాబ్ వెతుక్కున్నా. కమాన్, ఎవరికైనా తెలుసా ఏం మాట్లాడుతున్నాను? చూడదేవా, నీకు విధేయత చూపుతాను, కానీ ఇక్కడ వచ్చిన బ్యాకప్ ప్లాన్ వేసుకుంటాను. ఒకవేళ నువ్వు కానీ చేయకుంటే నా దగ్గర వచ్చిన బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. మీకు తెలుసా ఏమిటో? మీరు మీ బ్యాకప్ ప్లాన్ను వదిలించుకోనంత వరకు మీకు పదోన్నతి కలగదు. మీకు ఇది నచ్చలేదు, నేను చెప్తానులేండి. కమాన్, మీ బ్యాకప్ ప్లాన్ను వదిలించుకోనంత వరకు మీరు కోరుకునేది పొందలేరు. మీరు బాగా ప్రవర్తిస్తే ఎక్కువగా బోధిస్తారు. దాని గురించి ఆలోచించండి. అందుకని చివరికి నా పార్ట్ టైం జాబ్ నుంచి తీసేశారు నన్ను. అది వెంటనే నాకు తెలిసింది దేవుడే అని. ఎందుకంటే ఎప్పుడు నన్నే జాబ్ నుంచి తీసివేయలేదు, జాబ్ నుంచి తీసివేసేవారు లాంటి దాన్ని కాను. అయితే ఆ చోటుకి జాబ్కి వెళ్ళినప్పటి నుంచి ఏది సరిగ్గా చేయలేకపోయాను. అంటే నేను చేసిన తప్పులు హాస్యాస్పదంగా ఉండేవి, నన్ను నేనే తీసేసుకునేదాన్ని.
అందుకని జాబ్ని వదిలేశాను. చాలా భయం వేసింది. ఓ మై గాష్, భయపడ్డాను. 6 సంవత్సరాలు ప్రతి నెల అసాధారణంగా ఏదో ఒకలా దేవుడు మా బిల్లుల్ని కట్టడానికి అవసరమైన డబ్బుని ఏర్పరిచాడు. నేను చెప్పగలను, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా జీవితంలో అవి ఎంతో విలువైన ఏళ్లలో కొన్ని అని. దేవునితో అంత బంధం కలిగిన సమయాలు, చిన్న విషయాలు ఆయన నా కోసం చేసినవి చూసినప్పుడు ఆయనే అని నాకు తెలుసు. వేరే ఎవరో అవడం అసాధ్యమే. అయితే నేను నిజంగా అటువంటి జీవితంతో ఎంతగానో అలసిపోయాను. ఎప్పుడు దేవా, ఎప్పుడు నేను ఈ పెద్ద త్యాగం చేశాను? ఎప్పుడు నువ్వు మా కోసం కొంచెం అభివృద్ధిని తీసుకుని వస్తావు? దశభాగం ఇస్తున్నాము, బోధిస్తున్నాను. తెలుసా, మన మంచి గుణాల లిస్ట్ని దేవుడికి ఇవ్వడం ఇష్టం. నువ్వు నాకేదో అప్పున్నావు, నేను ఇక్కడ చేస్తున్న మంచి పనులన్నిటిని చూడదేవా, నీవేమీ చేయడం లేదు. సరే, మా పాస్టర్ వచ్చారు, మంచి రిపోర్ట్ని పంచుకుందామనుకున్నారు. ఆయనకి ఒక స్పీకింగ్ ఎంగేజ్మెంట్ ఉంది. ఎంతో ఆతరుతో ఎవరైనా వచ్చి నన్ను ఎక్కడైనా మాట్లాడమని రాని ఎదురు చూస్తున్నా. అయితే ఎవరు రాలేదు. ఆయనే వచ్చారు. ఆయనకి పెద్ద ఆఫర్ వచ్చింది. 2-3 ఆయనతో పార్ట్నర్గా ఉంటామన్నారు. ఆయన ఎంతో ఉత్సాహపడి ఆయన శుభవార్తను నాకు చెప్పారు. మనం చేసేదే చేశాను. దేవునికి స్తుతులు. అదెంతో థ్యాంక్ యూ యేసు. ఇంకా కమాన్, చూడండి, ఎలా ప్రవర్తించాలో తెలిసినట్లుగా ప్రవర్తించడానికి ట్రై చేశాను. తర్వాత ఒకసారి సడన్గా అది అలాంటి ఆయన అన్నారు, పర్వాలేదా నీకు ఇది చెప్తున్నాను? బహుశా నేను ఎలా అంటే, వద్దు, నోరు మూసుకోవడం మంచిది. అయితే అది ఆయనతో చెప్పలేదు. మీలో ఎంతమంది ఎప్పుడైతే మీరు ఎంతో గాయపడుతున్నట్లు ఫీల్ అవుతుంటే మీ నవనాడులు కృంగిపోతున్నాయి అనిపిస్తే ఆధైర్యంతో మరెవరి గొప్ప సాక్ష్యాన్ని విని అభినందించకపోతే? కమాన్, నిజాయితీగా ఉండండి. అలాగే మీరు మీ సాక్ష్యాన్ని ఇవ్వడానికి సమయం ఉంటుంది. అంటే తెలుసా, ఎవరైనా ఫ్లూతో చచ్చిపోయేట్లు కనిపిస్తుంటే వారికి పోయిన వారం నుంచి అది తెలిసి ప్రార్థిస్తే దేవుడు స్వస్థపరిచాడని చెప్పకూడదు. అప్పుడే మీకు కొంచెం దయ అనేది ఉండాలి. ఆమేన్. అందుకని ఆయన కోసం నిజంగా సంతోషంగా ఉన్నట్లు నటించి ఆయన వెళ్ళిపోయాక నేను వెళ్ళి మా అమ్మాయి మంచం మీద అడ్డంగా పడుకుని ఏడ్చాను. నేను పక్క మీద నుంచి లేచాక అన్నాను, యేసు, ఎప్పుడైనా ఒక్క ఫలితం కనిపించకున్నా నాకు అనవసరం. దశభాగాన్ని, కానుకలను నువ్వు తిరిగి వచ్చి నన్ను పొందేంత వరకు ఇస్తూనే ఉంటాను. ఇక ఆ రోజు నుంచి మా ఆర్థిక విషయాలు మారాయి. ముందు చెప్పిన దాని వద్దకే మళ్ళీ వస్తాను. కేవలం ఫలితం పొందడానికే దేవుణ్ణి సేవించకూడదు. చెప్పింది విన్నారా? వాగ్దానాలు ఉన్నాయని మనకు తెలుసు. వాటి కోసం మనం నమ్మడం కూడా మంచిదే. అయితే దేవునితో మన సంబంధంలో ఎలా ప్రవర్తిస్తామన్నది ఆధారం కాకూడదు. ఆయన నేను కోరుకునేది ఇస్తున్నా లేకున్నా, మిలియన్ల జీవిత కాలాల్లో ఎప్పుడైనా అర్హత గలది ఎవరైనా ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మనకు ముందే ఇచ్చాడు. నాకు అర్థం కాలేదు మేము దాని నుంచి ఎందుకు వెళుతున్నాము. అర్థమే లేనట్లు అనిపించింది. మేము త్యాగం చేశాము, ఏది మంచో దాన్నే చేయడానికి ట్రై చేశాం. అయితే ఇప్పుడు నాకు తెలుసు, నేను పూర్తిగా అర్థం చేసుకుంటాను. ఎందుకంటే అప్పుడు మాకు నెలకి $40 కావాలి. మీరు కుర్చీలోంచి క్రింద పడగలరు. ఒకవేళ ఇప్పుడు ఈ పరిచయం నడపడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్తే ప్రతి నెల, ఏమిటో మీకు తెలుసా? దాని గురించి ఎప్పుడూ ఆలోచించను. దేవుడే డబ్బులు లోపలికి తెస్తాడు. మా సభలకు మేము చార్జ్ చెయ్యము. మా పరిచర్యకు అసలు అప్పనేదే లేదు. అస్సలు ఏమీ లేదు.
మేము ఎప్పుడు ఒక్క పైసా కూడా వడ్డీ కట్టలేదు, ఎందుకంటే ఎప్పుడు అప్పు చేయలేదు. గతంలో నెలకు $40 కావాలి, కానీ చూడండి అక్కడే దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసుకున్నాను. మీ సాక్స్, అండర్ వేర్ల కొరకు దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసుకోవాలి, ప్రపంచవ్యాప్తపు పరిచర్య కొరకు నమ్మడానికి ముందు. కమాన్. ఇంటి వద్ద నా వద్ద ఇప్పటికీ ఒక నోట్బుక్ ఉంది. గతంలో 70లో నేను అందులో దేవునికి వ్రాసిన నా ప్రార్థనా లిస్ట్. ప్రేమైన దేవా, నాకు 12 కొత్త మసిగుడ్డలు కావాలి, కొత్త కాడవన్న ప్యాన్ కావాలి. ఆ రోజున ఎప్పటికీ మర్చిపోలేను. ఎవరో తలుపు కొట్టారు, తెరిచాను. వచ్చిన వారు ఎవరో తెలియదు. ఆమె అంది, మీరు నాకు పిచ్చి అని అనుకోరనుకుంటా, అయితే దేవుడు మీకు ఓ 12 మసిగుడ్డలు ఇవ్వమని చెప్పినట్లు అనిపించింది. అలాంటి విషయాలే దేవునితో అల్లుకునేలా చేస్తాయి. అంటే నాకు అది తెలుసు కనుక అది దేవుడే అయ్యుండాలి. చూడండి, దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పడం ఒకటైతే, నిజంగా దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన విశ్రాంతిలోనికి వెళ్తాం. దేవుణ్ణి నమ్మడం విసుగ్గా ఉంటుంది, అయితే నిజంగా నమ్మినప్పుడు మీ పరిస్థితిని గురించి అసలు చింతించరు. ఎందుకంటే మీకు తెలుసు దేవుడే చూసుకుంటాడని. ఎప్పుడని తెలీదు, ఎప్పుడని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు, ఎలాగో తెలీదు, తెలుసుకోవడానికి ట్రై చేయడం లేదు. దేవుడు చేస్తాడని మీకు తెలుసు. దేవుడు కానీ చేయకపోతే అప్పుడు బహుశా అది చేయకూడదని. కమాన్. మీకు తెలుసా, అది సాధ్యమవుతుంది. కొద్దిగా నాకు తెలుసు, అయితే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే మీకు ఉండకూడని దేనికోసమో మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. అదంత బాగా అనిపించలేదు, అవునా? వాళ్ళు ఎంత ఆత్మికంగా ఉన్నారో చూద్దాం. మీరు పొందకూడని దేనికోసమో దేవుణ్ణి మీరు నమ్మడం అనేది సాధ్యమే. మీ పట్ల అన్యాయంగా ఉంటున్నా, ఎందుకంటే ముందుగా చెప్తున్నాను. అందుకని మీరే ముందుగా చేయాల్సి ఉంటుంది. నేను అక్కడికి వెళ్లే లోపల ఆలోచించడానికి టైం ఉంటుంది వాళ్ళకి. అయితే అది నిజం. దేవుడు గాని దాన్ని మీరు పొందాలనుకుంటే దాన్ని మీకు ఇవ్వలేడా? ఒకవేళ ఇవ్వకుంటే ఒకటి అది సమయం కాదు, లేదా సరైంది కాదనే. మనకు తెలివిగానుంటే దేవుడు మనం పొందకూడదు అనుకునేవి ఏవి మనం కోరుకోము. ఇంకా ఖచ్చితంగా అది సమయం కాకుండా వద్దే వద్దు. ఎందుకంటే దాన్ని చూసుకోవడానికి సిద్ధంగా లేకుంటే అది మీకు భారం అవుతుంది. యోహాను 16:12. యేసు అన్నాడు, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. వావ్! నాకు తెలియనిదేదో దేవునికి తెలుసని ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నాకు వయసు అవుతుంది. కొన్నిసార్లు దేవుణ్ణి అడుగుతాను, ఇంకెంతకాలం బ్రతుకుతాను అని. చనిపోయినప్పుడు ఎలా చనిపోతానో బాధాకరంగా ఉంటుందా, లేక నిద్రలోనే తీసుకువెళతావా? మీరు కొన్ని వింతైనవి ఆలోచించడం మొదలు పెడతారు. మీకు వయస్సు 20వ పడిలో ఉన్నవారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక కీర్తన ఉంది, ఒకప్పుడు యవ్వనంలో ఉన్నా ఇప్పుడు వయసు అయిపోయింది. మీరు అక్కడికి చేరుకుంటారు, నన్ను నమ్మండి. రోజు వయసు పెరుగుతుంది. నేనొక పుస్తకాన్ని వ్రాస్తాను, ముసలివారు కాకుండా ఎలా వయసు అవుతుంది. ఆమేన్. నిజంగా ఒక పుస్తకం మీద వర్క్ చేస్తున్నాను, ఏజింగ్ గ్రేస్ఫుల్లీ. అంటే మీకు తెలుసా, వయసు అనేది సంఖ్య, కానీ వయసు అవడం అభిప్రాయం. దేవుడు అటువంటి విషయాలు చెప్పాడు. నాకు తెలీదు. ఏదో ఒక రోజున అంతా అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను. మీకు కరెక్ట్గా తెలిస్తే దేవుడు కొంతమందిని ఎంత గొప్పగా యూజ్ చేసి ఉంటాడో. మీ మనసు నిండా మీరే ఉన్నందున అదెంత విషాదకరంగా ఉంటుందో. ఓకే, ఇది నేను వ్రాసిన స్టేట్మెంట్, అర్థం చేసుకోండి.
దేవునిచే గొప్పగా యూజ్ చేయబడి వినయంగా ఉండడానికి ఎంతో ఆత్మిక పరిణతి కావాలి. కమాన్, దేవునిచే గొప్పగా యూజ్ చేయబడి, అది మీరు కాదు కానీ దేవుడని తెలుసుకుని, మీరెంతో మంచివారు కనుక దేవుడు అది చేయడం లేదు, కానీ మీకు కాకుండా దేవునికే మహిమనంతటినీ ఇవ్వడానికి ఎంతో ఆత్మిక పరిణతి కావాలి. దాన్ని హ్యాండిల్ చేయడానికి దేవునికి బాగా దగ్గరగా ఉండాలి. ఒకసారి దేవుడు చెప్పాడు, నా కోసం పనిచేస్తున్నందున నీ గురించి నువ్వెంతో గర్విస్తున్నావైతే సమస్య ఏమిటంటే నాతో సమయాన్నే గడపడం లేదు. తెలుసా, ఎక్కువ గిల్టీగా ఉండేవారు దేవునితో సమయాన్ని వెచ్చించడం గురించి వాళ్ళే ఫుల్ టైం పరిచర్లో పనిచేస్తారు. చూడు, ఇంతటితో చాలించని రోజు నేను ముందుగా వెళ్ళే చోట అదే. ఎందుకంటే దేవుడు నాకు తెలియచేస్తాడు 100% ఖచ్చితంగా నేను ఇది చేయలేను అని. ఆయన కానీ నా మొదటి ప్రాధాన్యం కాకుంటే. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. దేవుడు ఎందులోదైనా ఓ భాగమే చూపించడం అంటే ఒకళ్ళ ఆకలి కలిగించేది. ఎందుకో తెలుసా, మీకు తెలిసినది చేయండి, కానీ తెలియని దాని గురించి చింతించకండి. చూడండి, చాలామంది వారికి అంతా తెలిసేంత వరకు చేయరు, కనుక ఎప్పుడు అంతా తెలుసుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన కొంచెంతో చేయరు. మీ ముందు ఏ అవకాశాలున్నా తీసుకుని చిన్న విషయాల్లో విశ్వాసంగా ఉండండి. కమాన్, చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండండి. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండండి. నేను చెప్తాను ఏమిటో సిస్టర్ జాయ్స్, నా దగ్గర $1 మిలియన్ మీకు ఇస్తాను. లేదు, ఇవ్వరు. ఎందుకంటే మీ దగ్గర 10 ఉన్నాయి, దాన్నే ఇవ్వకుంటే. ఇదిగో ఇక్కడుంది, కీర్తనలు 31:14-15. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. హబక్కూకు 2:3. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చును, దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. మీలోని ప్రతి ఒక్కరూ, మీ మనసులో స్వప్నం ఉన్నవారు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. మీరు మీ కళ్ళు మూసుకుని చెప్పేది వినండి. అది నెమ్మదిగా అనిపిస్తుంది, వెయిట్ చేయండి, తప్పక వస్తుంది, ఆలస్యం చెయ్యదు. మరొకసారి, నెమ్మదిగా అనిపిస్తుంది, దానికై వెయిట్ చేయండి, తప్పక వస్తుంది, ఏమాత్రం ఆలస్యం చేయదు. అందరూ చెప్పండి, తగ్గ సమయంలో. చూడండి, మీ ప్రయాణం పెద్దది కావచ్చునా, అయితే ఈరోజు నిర్ణయించుకోండి దాన్ని ఆనందించాలని. దేవునికై నిరీక్షించే సమయాన్ని ఆనందించగలరు ఒకవేళ అలా చేయాలని తీర్మానించుకుంటే. భావుకంగా చలించిపోకండి. యేసు భావుకంగా చలించడానికి తిరస్కరించాడు. ముందుగానే దేనికైనా జన్మనివ్వాలని అనుకోకండి. ప్రసంగి 3 చెప్తుంది, ప్రతిదీ దాని సమయంలో అందంగా ఉంటుంది అని. అయితే సమయం కాకుంటే అంత అందంగా ఉండదు. అపవాది మీకు అవకాశాలను కలిగిస్తాడు. నేను చాలా అంటే నా పరిచర్య ఎదగాలని ఎంత బలంగా కోరుకున్నానో, పెద్దగా అవ్వాలని. ఓ మై గాష్, అది ఎలా అంటే నేను ఆలోచించదగ్గదంతా పెద్దది పెద్దది పెద్దదానికి అలవాటు పడిపోతాం. ప్రతిదీ పెద్దగా ఉండాలి. ఒక ప్రమోటర్, అవును, బోధకులకు ప్రమోటర్లు ఉంటారు. నేను కాలిఫోర్నియాలో ఉన్నాను. ఆయన ఫోన్ చేసి అన్నాడు, మీరు నాతో కలిసి ఒప్పందం చేసుకుంటే మీ ఏజెంట్గా ఉంటాను, అన్ని రకాల ఎంగేజ్మెంట్స్ని తెచ్చి ప్రసిద్ధి చేయగలను మిమ్మల్ని. చూడండి, శోధన.
మనం దేవుని పథకం చుట్టూ పనిచేసే విషయాల్ని ఇక్కడ కదిలించగలం. కమాన్, చెప్పింది అర్థమైందా? ఆ మధ్యాహ్నం మంచం మీద పడుకుని రాత్రికి వెళ్ళి మీటింగుకు ప్రార్థన చేస్తున్నా నా మనసు లోతుల్లో నాకు తెలిసింది మేము అలా చేయడం దేవుని చిత్తం కాదని. అందుకని చివరికి అన్నాను, దేవా, ఒకటి నువ్వే నన్ను ప్రమోట్ చేస్తావు, లేదా ఎన్నడూ ప్రమోట్ చేయబడిన, ఎందుకంటే నేను అది శరీరంలో చేయను. కమాన్, అబ్రహాము శారయిలు చేసినది చేయడానికి ట్రై చేసే తప్పని మీరు చేయకండి, మీరుగా ఏదో పొందాలనుకుని. ఎందుకంటే దేవుడు మీకు సూట్ అయ్యేంత వేగంగా కదలడు. బైబిల్ 2 నిబంధనల గురించి చెప్తుంది, పాత మరియు క్రొత్త నిబంధన. కార్యముల నిబంధన, కృప యొక్క నిబంధన. కార్యముల నిబంధన నియమాలను నిబంధనలను పాటించడం, తర్వాత దానివల్ల వాళ్ళు దేనికో అర్హులు అనుకోవడము, లేదా దేవుణ్ణి నమ్మే నిబంధన. ఆయన్ను నమ్మి ఆయన పట్ల విధేయత చూపి మీకోసం ఆయన సహాయం వలన కార్యాలు చేయనివ్వండి. అది ప్రతిబింబిస్తుంది. నిబంధనలు గల్తీయులకు గ్రంథంలో ఉన్నాయి. 2 స్త్రీల చేత ప్రతినిధిత్వం చేయబడింది, హాగరు మరియు శారయి. మీకు గాని కథ తెలిస్తే మంచిది, లేకుంటే క్లుప్తంగా చెప్తాను. నేను తెలియకుండా ఉండడం కంటే, అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అతనికి తన సొంత బిడ్డ పుడతాడని. అయితే అతనికి శారీకి పిల్లలు కనే వయసు దాటిపోయింది కనుక అది ఒక అద్భుతమే అవ్వాలి. రోమా 4లో చెప్తుంది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని. సహజపరమైన ఒక కారణం కూడా లేకుంటే నిరీక్షించడానికి విశ్వాసంతో నిరీక్షించగలరు, ఎందుకంటే దేవుడు అసాధ్యమైంది చేయగలడు. వచనం చెప్తుంది, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు అని. సందేహం, అపనమ్మకం మీకు వ్యతిరేకంగా రావని అనుకోకండి, వస్తాయి, రానివ్వండి. అయితే అది మిమ్మల్ని మార్చనివ్వకండి. అవిశ్వాసం మన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు కనుక దేవుణ్ణి నమ్మాడు. అయితే నిరీక్షించే ఈ క్రమంలో శారీకి ఒక మంచి ఐడియా వస్తుంది. హాగరైన తన దాసిని తీసుకుని తన భర్త అబ్రహాముకు 2వ భార్యగా ఇవ్వాలని. ఇక్కడున్న ఏ స్త్రీకైనా తెలుసు అది బుద్ధిహీనత అని. నేను గమనించాను, అబ్రహాము ఆమె మాటను కాదని లేదా అయితే తెలుసా. సరే, ఆమె గర్భవతి అయింది, ఇష్మాయేలుకు జన్మనిస్తుంది. అతని పేరుకు అర్థం యుద్ధం చేసేవాడని. చివరికి చాలా ఏళ్ళు గడిచిన తరువాత దేవుడు శారయికి దర్శనమివ్వగా ఆమెకు ఒక బిడ్డ పుడతాడు. అతని పేరు ఇస్సాకు. ఆ పేరుకు అర్థం నవ్వు. సరే, మీ ఎంపిక మీకు దొరికింది. మీరు అనుకున్నట్లు చేసి యుద్ధాన్ని చేయవచ్చును, లేదా దేవునికై నిరీక్షించి యేసు వద్దకు నవ్వుతూ గృహానికి చేరుకోవచ్చును. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు ఈ ప్రశ్నను అడగడానికి బదులుగా ఎప్పుడు దేవా ఎప్పుడు అని మనం దేవుడు మంచివాడని నమ్మడం తెలుసుకోవాలి. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుసు. ప్రతి పరిస్థితిలోనూ మనకు ఆయన శ్రేష్టమైనదే చేస్తాడు. మనం మరింత సహనాన్ని పెంచుకోవాలి. ప్లీజ్ గమనించండి, పెంచుకోవాలి అన్నాను, ఎందుకంటే మనలో సహనం పెరిగేది దాన్ని అన్వయించుకున్నప్పుడే. కనుక సహనం కొరకు ప్రార్థించినప్పుడు దేంతో అయినా డీల్ చేయవలసి వస్తే ఏమాత్రం డీల్ చేయకుండా ఉండాలనుకోకండి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.